హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడికైతే రావాలనేసి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాము. మా అన్న వచ్చేసి తొందరగా అయితే వచ్చేసాడు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా గల్లీ గణేష్ పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. పూర్తి వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటనేసి. పుణ్యవాచన కరిష్యే. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. మీ చేతిలో నక్షత్రం అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. అశకలశారాధనం కృత్వా. ఆ గ్లాస్లో నీళ్ళు పక్కన పారబోసి ఆ చెంబులో నీళ్ళు గ్లాస్లో పోసుకోండి. చెంబులో నీళ్ళు గ్లాస్లో పోసుకోండి. పూలు ఎక్కడున్నాయి? నీళ్ళు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాణం సంప్రోక్ష. వస్తువులు పెంచాలండి ముందు. పూజా ద్రవ్యాణి సంప్రోక్ష. పూజా ద్రవ్యేన బ్రహ్మ. ఇవన్నీ ఎదురుగా ఉండండి. తీసి కింద పెట్టుకోండి. ఎవరి ప్రసాదాలు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. కనపడదు అక్కడ పూజ ఏం జరిగేది. అది గమనార్థం రక్షసాం కురు ఘంటార వందత్వ దేవతాహ్వానలాంఛనం. ఇది గంట నమః. ధ్యానం సమర్పయామి. అక్షంతలు వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసం సమర్పయామి. హస్తయో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. స్వామి అక్కడ వేయండి. పాదయో పాద్యం సమర్పయామి. ఆ నీళ్లు చూపించి స్వామి గడ్డ చూపించి ఆ పళ్ళెల్లో చూపించి అట్ట పళ్ళెల్లో కూర్చోండి. పుష్పంతో పాదయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. రత్నసింహాసం సమర్పయామి. మహాగణాధిపతే నమః. ధూపం పరికల్పయత్వా ధూపం దర్శయామి. అగరబత్తీలు అది అదో ఉదుకండి, పెద్దది ఉదుకండి. వనస్పత దివ్యేర్ నానా గంధర్య సంయుతం ఆగ్నేయం సర్వదేవానాం ధూపోయం ప్రదక్షితాం ధూపం దర్శయామి. పైన పెట్టు. మనం తెలుసో తెలియకో పాపం చేస్తుంటాం. అంటే పాపం అంటే అందరిలాగా పాపాలు కాదు, మనకు పాపం అంటదు. గృహాధిపతయం కామినేయం సంసర్యాగ్నిలోచనయం మహాచండయం పాశాంకుశధరాం అతీతాం నిరంజనాం అకల్మషాయం స్వయం భవేనం చతురాత్మయం బీజపూరాం వరదయం శాశ్వతాం హృదయం విజప్రియాం వీరాభయాం గదయనం శక్తినేయం శిక్షసాం సప్రదాం స్థలగుండాం అగ్రగణ్యం ధీరాన్ వాగీశాం సిద్ధిప్రదాయకాం దుర్వార ప్రియాం కాంతాం కాల పాప సంహారణం సమోదాం ఆశ్రిత శ్రీకంఠకాం సౌమ్యాం భక్తవాత్సలాం శాంతాం అచ్యుతాభయం కైవల్యాం సచ్చిదానంద విగ్రహం జ్ఞానం. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చి పెడతారు కదా దేవుని దగ్గర. ఇంకా ఎవరి ప్రసాదాలు వాళ్ళు తీసుకొని అందరికైతే పంచుకోవాలన్నమాట. ఇంకా అందరైతే ఆ పని మీదే ఉన్నారు, పంచుకుంటూ ఉన్నారు. చాలామంది అయితే వచ్చారనమాట పూజ చేస్తున్నప్పుడు.
అందరూ ఒకే చోట కనపడేది ఒక్కసారే ఈ నాగమయ చవితికి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము 5 days వచ్చేసి. చరణ్ సాయి ఏనా ఏం చేస్తానా? ఇంకా స్వామివారి దగ్గర వచ్చేసి పంచామృతం అయితే చేశారు దండిగా. ఇంకా పంచామృతం అందరికైతే పంచుతూ ఉన్నారు. ఈ పంచామృతం కలపడంలో ఫస్ట్ అయితే మా అన్నే ఉంటాడని చెప్పచ్చు. పంచామృతం చేయడం అంటే అంత ఇష్టం అనమాట. ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు పంచామృతము. మా అద్వితకు వచ్చేసి తినడానికి ఏదన్నా ఉండాలి, ఇంకెక్కడైనా కూర్చొని తింటూ ఉంటుంది. ఇంకా నేను స్వామివారిని అయితే వీడియో తీస్తూ ఉన్నాను. స్వామివారు అయితే చాలా బాగున్నారు చూసేదానికి. అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు అయితే ఉన్నాయి. ఈసారి నిలబడుకున్న గణేష్ని అయితే తీసుకొని వచ్చారు. 13 feet అయితే ఉంది గణేష్ విగ్రహం వచ్చేసి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ అయితే బాగా చేస్తారు. ఈసారి కూడా చాలా బాగా చేశారు డెకరేషన్ వచ్చేసి. ఇంకా ముగ్గుల పోటీ కూడా ఉందంట మధ్యాహ్నం నుంచి అయితే. ముగ్గు స్టార్ట్ అవుతుందంట. కొద్దిసేపట్లో ముగ్గు వేయడానికి వెళ్తున్నాము. ఇంకా ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. 2:30 అలా అన్నారు. 2:30 పైన అయిపోయిన టైము, ఇంకా రాలేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. 30 members అయితే వేస్తున్నారంట ముగ్గు. ఇంకా రోడ్డు కూడా బాగుంటుంది ముగ్గు వేసుకునేదానికి. లైన్స్ వేసేసి నెంబర్లు కూడా వేసేసారు. అద్విత చరణ్ వచ్చేసి నిద్రైపోలేదు, తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మా వీధిలోనే ఉంటుంది కాబట్టి దగ్గరగానే ఉంటుంది. ఇంకైతే అందరు వచ్చేసారు, లైన్గా నిలబడుకున్నారు. ఫస్ట్ అయితే మా వదిన నిలబడుకొని ఉంది. ఇంటికి ఒకరు వచ్చేసి ముగ్గు వేయచ్చు, నేను మా వదిన కలిపి వేస్తాము. ఒకరు సపోర్ట్ చేయొచ్చు, ఒకరు ముగ్గు వేయచ్చు. ఇంకా 30 members అయితే ముగ్గు వేస్తున్నారు ఈసారి. అందుకే లైన్ కొంచెం పొడుగా ఉంది. మాది వచ్చేసి నెంబర్ 1 వచ్చిందనమాట. ఫస్ట్లోనే వేయాలి ముగ్గు. ఎప్పుడు వచ్చినా కానీ లాస్ట్లో వస్తూ ఉండింది. ఈసారి మాత్రం ఫస్ట్లో వచ్చింది. ఎప్పుడు నేనైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి ముందు అయితే వేయలేదనమాట, బ్యాక్ సైడే వేస్తూ ఉన్నాను. ఈసారి ఫస్ట్ వచ్చేసింది. ఇంకా నేనైతే కొంచెం క్లీన్గా చేసుకుంటా ఉన్నాను ముగ్గు వేసుకునేదానికి. అందరూ సౌభాగ్యం పొడి వేసి చల్లుకొని బాగా వేస్తున్నారు. కానీ నీట్గా ఉందిలే అని చెప్పేసి నేనైతే అక్కడ కొంచెం కసు అయితే చిమ్ముతా ఉన్నాను నీట్గా చేసుకుందామనేసి. కొంచెం ప్లేస్ తక్కువనే చెప్పచ్చు, ఎక్కువ మంది ఉన్నారనేసి. ఒకటి వచ్చేసి ముగ్గుపిండి ప్యాకెట్, ఒకటి వచ్చేసి కలర్స్ అన్నీ ఉండే ప్యాకెట్ అయితే ఇస్తారు. అవి కలర్స్ కొద్దిగానే ఉంటాయి, అన్ని కలర్స్ అయితే ఉంటాయి. సరిపోవు అని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చాను అవసరమైనటివి. రావాల్సిన వాళ్ళు రాండి, వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను సాంగ్స్ అయితే పెట్టడం లేదు. నేనైతే ఒక 3 dotsలో అయితే ముగ్గు వేస్తూ ఉన్నాను, చాలా సింపుల్గా. ముందైతే అనుకోలేదనమాట ఏం వేయాలి ఏంటనేసి, అప్పటికప్పుడైతే అనుకున్నాము. ఇంకా అదే వేస్తూ ఉన్నాను. చాలామంది అయితే ముగ్గులు అయితే చాలా బాగా వేశారు. పూర్తి వీడియో చూడండి, మీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటి ముగ్గులు వేశారనేసి.
ముగ్గులు వచ్చేసి అందరూ చాలా కలర్ఫుల్గా అయితే వేస్తున్నారు కదా. మా అన్న అయితే మొత్తం వీడియో అయితే తీస్తూ ఉన్నాడు. అందరైతే చాలా బాగా వేశారు. చిన్నవి కానీ పెద్దవి కానీ కలర్ఫుల్గా అయితే వేశారనమాట. కొంతమంది సపోర్ట్ లేకుండా కూడా వేశారు, కొంతమంది అయితే సపోర్ట్ తీసుకున్నారు. నేనైతే మాదన్ సపోర్ట్ అయితే తీసుకున్నాను. చెప్పిన టైం కన్నా ఒక 2 minutes ముందు అయిపోయింది నా ముగ్గు. చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది, రంగులు కూడా చాలా బాగా కుదిరాయి. ఇంకా నేనైతే ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను, 30 నెంబర్ నుంచి అయితే లాస్ట్ నుంచి అయితే. ఇంకా ఈవిడ వచ్చేసి ముగ్గు వేసిందనమాట. ఇక్కడ వచ్చేసి వినాయకమై ముగ్గు అయితే ఉంది, చాలా బాగా వేశారు. అందరు ముగ్గులు అయితే చాలా కలర్ఫుల్గా అయితే వేశారు. కొంతమంది చుక్కలు పెట్టి వేశారు, కొంతమంది డిజైన్ ముగ్గులు కూడా వేశారు. చాలా బాగా వచ్చాయన్నమాట ముగ్గులు వచ్చేసి. కానీ వర్షం పడేలాగుంది. ప్రైజ్లు వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఏం లేదు, అందరికీ సమానంగా అయితే ఇస్తారు. ఇప్పటికి వచ్చేసి 11 సంవత్సరాలు అవుతుంది పూజ స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు అయితే అలా ఇవ్వలేదన్నమాట, అందరికీ ఇస్తారు సమానంగా ఏవి ఇచ్చినా కానీ. ఇంకా అందరూ వేశారు కదా ముగ్గులు. మీరే చెప్పండి కామెంట్స్లో ఎలా ఉన్నాయో. చుట్టూ వచ్చేసి ముబ్బు అయితే ఉంది, వర్షం పడేలాగుంది. ఇంకా కొద్దిసేపు కూడా ఉండేటట్లేవు ముగ్గులు వచ్చేసి. అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నారు అందరూ కూడా. కొంతమంది పిల్లలు కూడా వేశారు ఇంట్రెస్ట్గా వచ్చేసి.
నాకు కొంచెం టైం ఉండి నేను సైడ్ డిజైన్ కూడా వేశాను. చాలా బాగా వచ్చింది నా ముగ్గు వచ్చేసి. నాదనే కాదు అందరిది కూడా చాలా బాగున్నాయి ముగ్గులు. వేసేసి అందరూ ఇలా రిలాక్స్ అయ్యారనమాట. ఒక 5 మినిట్స్ కూడా ఉండలేదు ముగ్గులు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద వర్షం అయితే పడింది. వర్షం వచ్చేసి ఇంకా అందరైతే అక్కడ ఉన్నారు టెంట్ల కింద వచ్చేసి. గాలి వర్షం రెండు ఉన్నాయండి. వేసాం కానీ కష్టపడి ఒక 5 మినిట్స్ కూడా ఉండలేదు. వర్ణదేవుడికి కూడా మా ముగ్గులు నచ్చినట్లు ఉన్నాయి. అందుకే వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఇంకా అందరూ ఎటు వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఒకేసారి పెద్ద వర్షం రావడంతో అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా కొంతమంది అటు సైడ్ కొంతమంది ఇటు సైడ్ ఉన్నారు. ముగ్గులు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. ఒక 5 మినిట్స్ కూడా ఉండలేదని చెప్పేసి. కానీ ఏం చేస్తాం, మనం వర్షాన్ని ఆపలేం కదా. ఇక్కడ చూడండి సెకండ్ ముగ్గు ఇలా తడిచిపోతూ ఉందో. అందరు ముగ్గులైతే పోయాయి. నా ముగ్గు మాత్రం నిలబడింది. అందరూ ముగ్గు తొక్కకుండా రౌండ్గా అయితే తిరుక్కున్నారు. ఇంకా నీళ్ళు అయితే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అయితే వస్తూ ఉన్నాయి. అసలు అందరికి ముగ్గు తొక్కాలనిపించలేదంటే అందుకని చెప్పేసి రౌండ్గా అయితే తిరుక్కున్నారు. కానీ అది ఒక 5 మినిట్సే. ముగ్గు మొత్తం తడిచిపోయింది నీళ్ళల్లో. రంగంతా పైకి లేచిపోయింది. ఒక్క ముగ్గు కూడా నిలబడలేదు. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి, వర్షాన్ని ఆపలేం కదా. ఇంకా అందరి చేత వచ్చేసి గణపతి పప్ప మోరియా అని అయితే అనిపిస్తూ ఉన్నారు, ఎనర్జీగా ఉంటారని చెప్పేసి. తర్వాత అందరూ వర్షంలోనే మంచిగా డ్యాన్స్లు అయితే వేసుకున్నారు. అలా అందరూ హ్యాపీగా ఉండడమే కదండి వినాయక చవితి అంటే. తర్వాత వచ్చేసి వర్షం తగ్గిన తర్వాత గిఫ్ట్లు అయితే అందరికైతే ఇచ్చేశారు.
ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి స్వామివారి దగ్గర గుగ్గులు అయితే పెట్టేశాము ఇక్కడ ఇంట్లో. తర్వాత వచ్చేసి అక్కడికి తీసుకెళ్దామనేసి అంతా రెడీ చేస్తున్నాము. ఇంకా స్వామివారిని 5 రోజులు కానీ 3 రోజులు కానీ అయితే ఇంట్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నాము, ఒకటే రోజుకి తీయకుండా. ఇంకా డే 1 అయితే ఇలా జరిగిపోయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.